Hello everyone. Today we'll discuss RRB PO test number 41. We'll start with the reasoning session and see the first question. It is from blood relations. Same ఇచ్చారో చెక్ చేయండి ఒకసారి. A and B are brothers అని ఇచ్చారు. At the same time ఇక్కడ రాసుకుందాం ఒకసారి. A and B are brothers. And then L and Q are sisters అని ఇచ్చారు. అయితే A and B ఇండివిజువల్ గా ఇచ్చారు, L and Q ఇచ్చారు. రెండింటికి రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళాక చెక్ చేద్దామండి. K is the son of B and L అని ఇచ్చారు. B కి L కి సన్ అవ్వాలి అంటే వాళ్ళిద్దరూ కూడా మ్యారీడ్ అయితేనే కుదురుతుంది. సో ఇప్పుడు ప్రీవియస్ పాయింట్కి వెళ్దాం. L and Q are sisters అని ఇచ్చారు. L and Q are sisters. సో ఇక్కడతో రిలేషన్ ఫ్రేమ్ చేసాము. ఇప్పుడు అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే K is the son of B and L. సో ఇక్కడికి K వస్తారు. M is the sister of K అని ఇచ్చారు. M సిస్టర్ అవుతున్నారు. ఎవరికి సిస్టర్ అవుతున్నారు అంటే K అనే పర్సన్ కి సిస్టర్ అవుతున్నారు. సో దీంతో రిలేషన్ అయిపోయిందండి. దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ చూడండి. హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు ఎల్ అని ఇచ్చారు. అంటే ఎల్ అనే పర్సన్ ఏని పిలవాలంటే ఏమని పిలుస్తారు అంటే లైఫ్ పార్ట్నర్ యొక్క సిబ్లింగ్ కాబట్టి ఇన్లాస్ లో వస్తుంది, బ్రదర్ ఇన్ లా అవుతారండి. ఫస్ట్ ఆప్షన్. హౌ ఈస్ క్యూ రిలేటెడ్ టు ఎం అని ఇచ్చారు. అంటే ఎం అనే పర్సన్ క్యూని పిలవాలంటే ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. రిలేషన్ లో పేరెంట్స్ కాకుండా పైన ఆఫ్ జనరేషన్ లో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఆంట్ ఆర్ అంకుల్ అవ్వాలి. ఫీమేల్ అవుతున్నారు కాబట్టి ఆంట్ అవుతారు. ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ క్వశ్చన్ ఫ్రమ్ క్రిటికల్ పార్ట్ అండి. ఒకసారి ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. చైర్మన్ ఆఫ్ సుక్షి, a car manufacturer, instructed the management to purchase new machines within 2 days in order to meet the expected increase in the number of orders in the time to come అని ఇచ్చారు. Which of the following can definitely be inferred from the above statement అని ఇచ్చారు. ఇంకా 2 డేస్లో ఎక్స్పెక్ట్ చేసినంత ఆర్డర్స్ రీచ్ అవ్వాలి అంటే మనం కొత్త మెషినరీ కొనుక్కోవాలి అని చెప్పి ఒక చైర్మన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే ఇచ్చిన 5 ఆప్షన్స్లో ఏది దాని నుంచి పర్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారండి. అయితే అన్ని ఆప్షన్స్లో నేను ఫిఫ్త్ ఆప్షన్ చదువుతున్నాను. మిగిలిన ఆప్షన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాట్ ఈస్ ద ఫిఫ్త్ ఆప్షన్ అంటే ద నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్ విల్ బి సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దాన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కరెంట్లీ బీయింగ్ రిసీవ్డ్ బై సుకుషి అని ఇచ్చారు. అంటే ఇంకా 2 డేస్లో మనం రీచ్ అవ్వాలి అంటే ఎప్పుడు లేనన్ని ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ముందుగానే పెట్టుకుని ఉంచుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ తీసుకోవచ్చండి. ఆప్షన్ నెంబర్ 5. అండ్ దెన్ an individual question అండి. ఏమి ఇచ్చారు అంటే how many such pair of letters are there in the word solution, each of which has as many letters between them in both forward and backward as they have between in the English alphabetical series అన్నారు. సొల్యూషన్ గురించి అడుగుతున్నారు. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు అడుగుతున్నారు. ఎస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ కుదరట్లేదు. ఓతో స్టార్ట్ చేస్తున్నాను. ఓ PQRSTU కుదరట్లేదు. LMNOPQ ఎల్ నుంచి కూడా లేదు. మళ్ళీ యూ నుంచి స్టార్ట్ చేద్దాం. UVWXYZ TUVWXY IJKOP అంటే ఫార్వర్డ్ లో మనం చెక్ చేసినప్పుడు ఒక్క పేరు కూడా మనకి రాలేదండి. ఇంకా చెక్ చేయాల్సిన బ్యాక్ సైడ్ నుంచి కదా. N and O ఫస్ట్ పేర్ వచ్చింది అనుకుంటగా. N and O ఫస్ట్ పేర్. N and లాస్ట్ వరకు చదవాలిగా. NOPQRSTU రాలేదండి. ఓతో తీసుకుంటున్నా. OPQRSTU రాలేదు. విల్ స్టార్ట్ విత్ IJKL ఇంకొక పేరు వచ్చింది I and L. లాస్ట్ వరకు చదవాలిగా. MN కుదరట్లేదు. టీతో స్టార్ట్ చేసిన TUS ఇంకొక పేరు వచ్చింది T and U. ఇంకొక పేరు వస్తే మోర్ దాన్ 3 తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ 3తో ఆగిపోవాలి. చెక్ చేసుకుందాం. UVWLMOP రావట్లేదు అనుకుంటా. మొత్తం మీద ఎన్ని పేర్స్ వచ్చాయంటే 3 పేర్స్ వచ్చాయండి. ఆప్షన్ నెంబర్ 5. ఎస్. అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఎన్ పజిల్ అండి. ఏమిచ్చారు అంటే మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు ఒక లైన్లో. అయితే అందరూ కూడా నార్త్ ఫేసింగ్లో ఉన్నారు. ప్రతి ఒక్క పర్సన్కి ఒక్కొక్క ప్రొఫెషన్ని అలొకేట్ చేయాలి. అయితే తీసుకుంటున్నానండి. డి సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ లాయర్ అని ఇచ్చారు. లాయర్కి ఫోర్త్ లెఫ్ట్లో వచ్చే పర్సన్ డి అవుతున్నారు అని ఇచ్చారు. లాయర్ ఇక్కడ ఉంటే ఫోర్త్ లెఫ్ట్ 1 2 3 ఇక్కడికి వచ్చే పర్సన్ డి అవుతారు అని ఇచ్చారు. అండ్ దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే
ఏ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ లాయర్. లాయర్కి ఇమీడియట్ రైట్లో ఏ కూర్చుంటారు. ఇక్కడికి ఎంతమంది అయ్యారో ఒకసారి చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6. ఇంకొక పర్సన్కి ఛాన్స్ ఉంది ఐదర్ ఏకి అటు సైడ్ కానీ డీకి ఇటు సైడ్ కానీ కూర్చోబెట్టచ్చు. నెక్స్ట్ కండిషన్కి వెళ్తున్నా. ఎఫ్ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డాక్టర్ అని ఇచ్చారు. ఎఫ్ అనే పర్సన్ ఎలా ఉన్నారట, సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డాక్టర్ అని ఇచ్చారు. రా డేటా కాబట్టి పక్కన రాస్తున్నానండి. ఈఎన్జిఆర్ ఓకే, ఇక్కడ ఒక పాయింట్ వదిలేసాం. ద పైలట్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద బ్యాంకర్. డి ఈజ్ నాట్ ద బ్యాంకర్ అని ఇచ్చారు. డి బ్యాంకర్ కాదు. పైలట్ అనే పర్సన్ ఎలా ఉన్నారు, బ్యాంకర్ కి సెకండ్ రైట్ లో ఉన్నారు. బ్యాంకర్ ఇక్కడ అనుకుంటున్నాను, సెకండ్ రైట్ లో పైలట్ అనుకుంటున్నాను. సో ఇది ఒక ఛాన్స్ అండి. ఇంకో ఛాన్స్ కూడా వస్తుంది, ఇక్కడి నుంచి తీసుకోవడానికి ఇంకో ఛాన్స్ వస్తుంది. నేను ఆ ఛాన్స్ తీసుకోవట్లేదు, కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి, క్లారిటీగానే ఉంది కాబట్టి నేను తీసుకోవట్లేదు. అయితే ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటి అంటే ఎఫ్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డాక్టర్ తెలియదు కాబట్టి పక్కన రాసుకున్నాం. ఈఎన్జిఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఈఎన్జి ఎలా ఉన్నారట, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ లా ఉన్నారు అని ఇచ్చారు. అదే కదండి పాయింట్. ఈఎన్జి ఆర్ ఇమీడియట్ నైబర్స్. ఇలా అయినా తీసుకోవచ్చు లేదా ఇలా అయినా తీసుకోవచ్చు. వెరాస్ ఈ అండ్ జి ఈజ్ నాట్ అండ్ బ్యాంకర్ నార్ లాయర్ అని ఇచ్చారు. బ్యాంకర్ అవ్వకూడదు, లాయర్ అవ్వకూడదు. అంటే ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో పెట్టడానికి లేదు. డెఫినెట్గా ఈఎన్జి ఏ ప్లేసెస్లో వస్తారంటే ఈ 2 ప్లేసెస్లోనే వస్తారు. అయితే కండిషన్ ఏమని ఇచ్చారు, ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ జీ అండ్ బిజినెస్ మ్యాన్ అని ఇచ్చారు. జీకి బిజినెస్ మ్యాన్కి మధ్యలో ఒక్కళ్ళే ఉండాలి అని కండిషన్ ఇచ్చారు. ఇది క్లూ పాయింట్ అండి. జీ గనక నేను ఇక్కడ కన్సిడర్ చేస్తే జీకి బిజినెస్ మ్యాన్కి ఒకళ్ళు అవ్వాలన్నప్పుడు ఇక్కడ తీసుకోవడం ఒక పాసిబిలిటీ అవుతుంది, ఏ దగ్గర తీసుకోవడం ఒక పాసిబిలిటీ అవుతుంది. లేదా నేను ఎలా తీసుకోవచ్చు ఇంకో కండిషన్లో అంటే జీని ఇక్కడ కన్సిడర్ చేసి ఈని ఇక్కడ కన్సిడర్ చేస్తే ఒక పాసిబిలిటీ వస్తుందండి. జీకి బిజినెస్ మ్యాన్కి మధ్యలో ఒకళ్ళు అన్నారు, నేను తీసుకొచ్చి బిజినెస్ మ్యాన్ని ఇక్కడ ఎలకేట్ చేశాను. ఇంకో పాసిబిలిటీ కూడా వస్తుందండి, నేను తీసుకోవట్లేదు. చాలా ప్రతిసారి పాసిబిలిటీస్ తీసుకునే ఉన్నాం, ఈ ఒక్కరోజు తీసుకోవట్లే. అండ్ నెక్స్ట్ కండిషన్ రండి ఏమి ఇచ్చారు, ఎఫ్ అనే పర్సన్ ఎలా ఉన్నారట, డాక్టర్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నారన్నారు. స్టిల్ వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్, ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్ కూడా వెళ్ళాక అప్పుడు చెక్ చేసుకుందాం. ద ఇంజనీర్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అని ఇచ్చారు. సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఇంజనీర్ కూర్చోవాలి అని ఇచ్చారు. అయితే ఎక్కడ పాసిబిలిటీ ఉందంటే ఇక్కడ నుంచి ఛాన్స్ లేదనుకుంటే కానీ సి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఇంజనీర్ అని ఇచ్చారు. సి అనే పర్సన్ ఎలా కూర్చుంటున్నారట, ఎస్ ఒక్క నిమిషం అండి. సి ఇక్కడ ఏదో పాయింట్ స్కిప్ చేసినట్టున్నాంగా. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ జీ అండ్ బిజినెస్ మ్యాన్. ద ఇంజనీర్ సిట్స్, ఇక్కడ ఒక పాయింట్ వదిలేసాను చూడండి. ఎఫ్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డాక్టర్ అని ఇచ్చారు. ఎఫ్ ఎలా కూర్చుంటున్నారట, డాక్టర్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో కూర్చుంటున్నారు అని ఇచ్చారు. ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, ఎఫ్ని డాక్టర్ని ప్లేస్ చేయాలి, ఇంజనీర్ని సిని ప్లేస్ చేయాలి. సి అనేది కంప్లీట్ ఒక కొత్త ఎలిమెంట్ కదా, ఎక్కడి నుంచి ప్లేస్ చేయొచ్చు అంటే ఇంతకు మించి ఛాన్స్ లేదు. సి అనుకుంటున్నాను, ఇంజనీర్ అనుకుంటున్నాను. ఇంకా డాక్టర్ ఎఫ్ అనే అరేంజ్మెంట్ ఆగిపోయింది. ఇక్కడ ఎఫ్ని ఇస్తున్నాను, ఇక్కడ డాక్టర్ని కూర్చోబెడుతున్నాను. ఇంకా పర్సన్స్లో మనకు మిగిలిపోయిన 7th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నా. ప్రొఫెషన్స్లో మిగిలిపోయిన 7th ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి సికి అలొకేట్ చేశాను. సో దీంతో మన పజిల్ కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ అంటే 11th క్వశ్చన్ ఇచ్చారు. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ క్వశ్చన్ ఫ్రమ్ క్రిటికల్ పార్ట్ అండి. సిఇఓ టు ద గవర్నింగ్ బోర్డ్ అని ఇచ్చారు. ఒక సిఇఓ మాట్లాడుతున్నారు, ఏమని చెప్తున్నారు అంటే యాస్ హీ ఆల్సో హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 25 years in the field of technology solutions. There is no better candidate than him for the post of director of our company అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, 25 years కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అన్ని రకాలుగా చెక్ చేసుకున్నప్పుడు డైరెక్టర్ అవడానికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి చెప్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ అజంప్షన్ బిహైండ్ ద సిఇఓస్ కామెంట్ అని ఇచ్చారు. ఈ ఇచ్చిన 5 ఆప్షన్స్ లో ఏది అజ్యూమ్ చేసుకోవచ్చు ఆయన మాట్లాడిన దాని ప్రకారంగా అని అడుగుతున్నారు. అయితే ఒకసారి 4th ఆప్షన్ చెక్ చేయండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ అట్లీస్ట్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద జాబ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ డైరెక్టర్ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పారు. దాని గురించే మళ్ళీ మాట్లాడింది 4th ఆప్షన్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అండి. అండ్ దెన్ అన్ ఇండివిజువల్ క్వశ్చన్ ఏమిచ్చారు అంటే
ఇస్ ఇట్ పాసిబుల్ టు మేక్ విత్ ద లెటర్స్ అని ఇచ్చారు. ఏ లెటర్స్ యూజ్ చేయాలి అంటే విత్ ద ఫస్ట్ లెటర్ టీ, థర్డ్ లెటర్ వచ్చేసి ఏ, ఎయిత్ లెటర్ అడుగుతున్నారండి ఆర్, అండ్ నైన్త్ లెటర్ as ఎం. దీంతో మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫ్రేమ్ చేయొచ్చా అన్నారు. ఎస్, ట్రామ్ అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్, అండ్ దెన్ మార్ట్ అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్. రెండు మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తున్నాయి. ఇఫ్ మోర్ దాన్ వన్ సచ్ వర్డ్ క్యాన్ బి ఫార్మ్డ్, ఎక్స్ ఇస్ యువర్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. అండ్ దెన్ 13th వన్ అండి సిలాజిజమ్స్ వచ్చాయి. 13th వన్ ఇండివిజువల్ క్వశ్చన్ అండి. ఏమిచ్చారు అంటే కంపెనీ ఏ హ్యాస్ అప్రోచ్డ్ ద గవర్నమెంట్ విత్ ఎ ప్రపోజల్ టు బిల్డ్ రోడ్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇన్ ఏరియా ఎక్స్ అని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? కంపెనీ ఏ అనేది గవర్నమెంట్ అప్రోచ్ అయింది. దేనికోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, రోడ్ కోసము ఫెసిలిటీస్ అన్నిటిని ప్రొవైడ్ చేయమని గవర్నమెంట్ని అడిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ పాసిబుల్లీ లెట్ ద గవర్నమెంట్ టు టర్న్ డౌన్ ద ప్రపోజల్ ఫార్వర్డెడ్ బై కంపెనీ ఏ అని ఇచ్చారు. ఇచ్చిన ఆప్షన్స్లో 5 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ని చెక్ చేసుకుంటే గవర్నమెంట్ దానికి అగెయిన్స్ట్గా ఉండడానికి ఛాన్స్ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అన్నిటిని చెక్ చేస్తే 4th ఆప్షన్కి రండి. ఏరియా ఎక్స్ ఇస్ ఎ ల్యాండ్ విత్ వెరీ లో ఎకనామిక్ ప్రొడక్టివిటీ అండ్ నెగ్లిజిబుల్ రెసిడెన్స్ అని ఇచ్చారు. ఇప్పుడు ఆ ఏరియాలో మనం ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే అన్ని రకాలుగా బాగుంటేనే వేస్తారు. అంటే నెగిటివ్గా మాట్లాడుతున్న సెన్స్లో తీసుకుంటే 4th ఆప్షన్ ఒక్కటే ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 తీసుకోండి. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ అండి. ఏమి ఇచ్చారో చెక్ చేద్దాము. ఎస్, నో బాటిల్ ఇస్ ఎ జార్ అని ఇచ్చారు. నో బాటిల్ ఈజ్ ఏ జార్. దిస్ ఇస్ బాటిల్ అండ్ దిస్ ఇస్ జార్స్. నో బాటిల్ ఇస్ ఎ జార్. కండిషన్ బాటిల్ కి జార్ కి ఉంది. ఆల్ క్యాన్స్ ఆర్ జార్స్ అని ఇచ్చారు. క్యాన్స్ అన్ని జార్స్ లో ఉండాలి. ఆల్ క్యాన్స్ ఆర్ టంబ్లర్స్ అని ఇచ్చారు. ఈ కేసు ఒకసారి కన్సిడర్ చేసుకుందామండి. ఏమని ఇచ్చారు ఇక్కడ? ఆల్ క్యాన్స్ ఆర్ టంబ్లర్స్ అన్నారు. క్యాన్స్ అన్ని ఎందులో ఉండాలి? టంబ్లర్స్ లోపల ఉండాలి అన్నారు. సో ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి చెక్ చేసుకుందాం. ఆల్ క్యాన్స్ ఆర్ టంబ్లర్స్. టంబ్లర్స్ని నేను ఇక్కడన్నా తీసుకోవచ్చు, ఆరల్స్ ఇక్కడన్నా తీసుకోవచ్చు. 2 పాసిబిలిటీస్ వస్తున్నాయండి. అంటే ఇప్పుడు మనం కంక్లూషన్స్లో చెక్ చేసినప్పుడు 2 పాసిబిలిటీస్లోనూ ట్రూ అయితేనే డెఫినెట్ కంక్లూషన్స్ ట్రూ అవుతాయి. పాయింట్ క్లియర్ అనుకుంటా. ఆల్ క్యాన్సర్ టంబ్లర్స్ అన్నవి టంబ్లర్ ఇక్కడన్నా తీసుకోవచ్చు, ఇక్కడన్నా తీసుకోవచ్చు. కంక్లూషన్స్ని చెక్ చేసినప్పుడు 2 పాసిబిలిటీస్లోనూ ట్రూ అయితేనే డెఫినెట్ కంక్లూషన్స్ ట్రూ అవుతాయండి. పాసిబిలిటీ అంటే మనకు ఐడియా ఉంది. ఇప్పుడు కంక్లూషన్స్ చెక్ చేద్దాం చూడండి. అట్లీస్ట్ సమ్ క్యాన్స్ ఆర్ బాటిల్స్ అని ఇచ్చారు. బాటిల్స్ క్యాన్స్ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. మరి సెకండ్ దానికి రండి. నో టంబ్లర్ ఇస్ అ బాటిల్ అని ఇచ్చారు. ఏ టంబ్లర్ కూడా బాటిల్ అవ్వదు అని ఇచ్చారు. కండిషన్ గురించి ఒక దాని గురించి తీసుకున్నట్లయితే టంబ్లర్ లోపల ఉందనుకోండి ట్రూ అనొచ్చు. బయట దాని గురించి మాట్లాడినప్పుడు చెప్పలేం కదా, మే ఆర్ మే నాట్ కేస్ కదా. కాబట్టి రెండిటి గురించి మాట్లాడడానికి లేదండి. నేదర్ ఆఫ్ ది ఆర్ ట్రూ. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. 15th వన్. సమ్ ప్రింట్స్ ఆర్ డిజైన్స్ అని ఇచ్చారండి. సమ్ ప్రింట్స్ ఆర్ డిజైన్స్. Some prints are designs. All designs are copies. All the designs are copies. All copies are motifs. Now see the conclusions. At least some copies are prints అన్నారు. అవుతున్నాయిగా. They are intersecting each other. First one true అండి. All motifs being prints is a possibility అన్నారు. పాసిబిలిటీ గురించి మాట్లాడినప్పుడు అన్ని పాజిటివ్ అయితే ఆల్వేస్ ట్రూ అని చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి బోత్ ట్రూ అవుతాయండి. బోత్ ఆర్ ట్రూ ఆప్షన్ ఎక్కడ ఉందో తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇందాక చేసిన క్వశ్చన్ లాంటిదే ఒకసారి చెక్ చేసుకుందాం. నో బాటిల్ ఇస్ ఏ జార్ అని ఇచ్చారు. సేమ్ క్వశ్చన్ కదా. నో బాటిల్ ఈజ్ ఏ జార్. ఏ బాటిల్ కూడా జార్ అవ్వదు అని ఇచ్చారు. అండ్ దెన్ ఆల్ క్యాన్స్ ఆర్ జార్స్. ఆల్ ద క్యాన్స్ ఆర్ జార్స్. ఇప్పుడు కండిషన్ వచ్చింది మళ్ళీ. ఏంటా కండిషన్ అంటే ఆల్ టంబ్లర్స్, ఆల్ క్యాన్స్ ఆర్ టంబ్లర్స్ అని ఇచ్చారు. టంబ్లర్స్ని ఇక్కడన్నా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ అవుట్ సైడ్ ద జార్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకొక పాసిబిలిటీ. ఇప్పుడు కంక్లూషన్స్ ఇందాక చెప్పుకున్నట్టు సేమ్ పాయింట్ అండి. ఆల్ టంబ్లర్స్ ఆర్ జార్స్ అని ఇచ్చారు.
టంబ్లర్స్ అన్ని జార్స్‌లో ఉన్నాయా అంటే ఈ కండిషన్ ప్రకారంగా అది కుదరట్లేదు. రెండిట్లోనూ అయితేనే తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్‌ది కుదరదు. మరి సెకండ్ దానికి రండి. ఆల్ బాటిల్స్ బీయింగ్ టంబ్లర్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నారు. పాసిబిలిటీ గురించి మాట్లాడారు. పాసిబిలిటీ అంటే ఏ ఒక్క కండిషన్‌లో సాటిస్ఫై అయినా తీసుకుంటాము. ఆల్ బాటిల్స్ బీయింగ్ టంబ్లర్స్ బాటిల్స్ అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ రాయడానికి దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కాబట్టి సెకండ్‌ది కుదురుతోందండి. ఓన్లీ 2 ఫాలోస్. సమ్ ప్రింట్స్ ఆర్ డిజైన్స్ అని ఇచ్చారు. సమ్ ప్రింట్స్ ఆర్ డిజైన్స్. సమ్ ప్రింట్స్ ఆర్ డిజైన్స్. All designs are copies. All the designs are copies. All copies are motifs. ఇందాకదే కదా కంక్లూషన్స్ రండి. అట్లీస్ట్ సమ్ ప్రింట్స్ ఆర్ మోటివ్స్ అని ఇచ్చారు. అవుతున్నాయి కదండి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ ట్రూ. ఆల్ డిజైన్స్ ఆర్ మోటివ్స్ అన్నారు. డిజైన్స్ అన్ని మోటివ్స్ లోపలే ఉన్నాయి. ఇది కూడా ట్రూ. బోత్ ఆర్ ట్రూ అండి. ఏ ఆప్షన్ ఉందో చూసి తీసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 18th వన్. ఆల్ క్లౌడ్స్ ఆర్ వేపర్స్ అని ఇచ్చారు. ఆల్ ద క్లౌడ్స్ ఆర్ వేపర్స్. అండ్ దెన్ నో వేపర్ ఇస్ ఏ గ్యాస్ అని ఇచ్చారు. ఏ వేపర్ కూడా గ్యాస్ అవ్వదు అని ఇచ్చారు. ఆల్ గ్యాసెస్ ఆర్ రెయిన్స్ అని ఇచ్చారు. ఆల్ ద గ్యాసెస్ ఆర్ రెయిన్స్. నౌ సీ ద కంక్లూషన్స్. ఆల్ వేపర్స్ బీయింగ్ రెయిన్స్ ఇస్ ఏ పాసిబిలిటీ అన్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. వేపర్స్ అన్నిటినీ తీసుకెళ్ళి రెయిన్స్ లో పెట్టడానికి పాసిబిలిటీ ఉందా అన్నారు. అంటే ఈ పార్ట్ లో మనం పెట్టొచ్చు గ్యాస్ తో టచ్ అవ్వకుండా. ఎస్, పాసిబిలిటీ ట్రూ అవుతోంది. ఫస్ట్ వన్ కరెక్ట్. ఆల్ వేపర్స్ ఆర్ క్లౌడ్స్ అని ఇచ్చారు. వేపర్స్ అన్ని క్లౌడ్స్ లో లేవు కదా, క్లౌడ్స్ ఉన్నాయి కానీ ఇది కుదరలేదు. సో ఫస్ట్ ది మాత్రమే సరిపోద్దండి. ఓన్లీ వన్. నెక్స్ట్ ది సేమ్ పిక్చర్ కదండి. కంక్లూషన్స్ చెక్ చేసుకుందాము. ఆల్ రెయిన్స్ బీయింగ్ క్లౌడ్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. రెయిన్స్ అన్నిటిని తీసుకొచ్చి క్లౌడ్స్ లో పెట్టచ్చా అంటే రెయిన్స్ తో పాటు ఉన్న గ్యాస్ కూడా వస్తుంది. కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఈ పాసిబిలిటీ కుదరదండి. నో క్లౌడ్ ఇస్ ఎ గ్యాస్ అన్నారు. ఎస్, వేపర్ గ్లాస్ అవ్వకూడదు అన్నప్పుడు క్లౌడ్ కూడా గ్యాస్ అవ్వడానికి లేదు. కాబట్టి సెకండ్ వన్ ట్రూ అవుతుందండి. ఓన్లీ 2 ఫాలోస్. సో దాంతో సిలాజిజమ్స్ అయిపోయినాయి. విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ సెట్ అండి. ఏమి ఇచ్చారు? ఇండివిజువల్ క్వశ్చన్. ఎమ్ ఈజ్ ద సన్ ఆఫ్ పి అని ఇచ్చారు. ఎమ్ సన్ అవుతున్నారు. ఎవరికి సన్ అవుతున్నారు అంటే పి అనే పర్సన్ కి సన్ అవుతున్నారు. పి ఈస్ మ్యారీడ్ టు జి అని ఇచ్చారు. పి అనే పర్సన్ మ్యారీడ్ టు జి. ఇంతవరకు జెండర్ రివీల్ అవ్వలేదు. జి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎల్ అని ఇచ్చారు. జి ఫాదర్ అవుతున్నారు. ఎవరికి అంటే ఎల్ అనే పర్సన్ కి ఫాదర్. ఎప్పుడైతే జి జెండర్ తెలిసినో పి యొక్క జెండర్ కూడా రాసుకోవచ్చు. ఎల్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. ఎల్ సిస్టర్ అవుతున్నారు క్యూకి అని ఇచ్చారు. ఇప్పుడు అడుగుతున్న రిలేషన్ హవ్ ఈస్ ఎల్ రిలేటెడ్ టు ఎం అంటే ఎం అనే పర్సన్ ఎల్ ని పిలవాలి అంటే సిస్టర్ అని పిలుస్తారండి. ఫస్ట్ ఆప్షన్. ఎస్, 21st క్వశ్చన్కి రండి. డిఎస్ ఇచ్చారు. అమాంగ్ 7 people standing in a straight line facing north, who stands exactly between U and R అని ఇచ్చారు. యూకి ఆర్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఎవరు ఉన్నారు అది క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్తున్నాను, చెక్ చేసుకుందాం. అంటే యూకి ఆర్కి మధ్యలో ఎవరు వస్తున్నారు అంటే యూ అండ్ ఆర్ పొజిషన్స్ కన్ఫర్మ్గా ఒక కేసులో ట్రూ అయితేనే తీసుకోవాలండి. ఓన్లీ వన్ పర్సన్ స్టాండ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. ఎస్ స్టాండ్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. ఏదో ఒక ఎండ్లో ఎస్ ఉన్నారు ఇటు అనుకుంటున్నాను నేను. ఎంతమంది ఉన్నారండి? మొత్తం 7 మెంబర్స్. 1 2 3 4 5 6 ఆల్రెడీ 7 ప్లేస్ చేసేసాం. ఎస్ అండ్ టీకి మధ్యలో ఒకళ్ళు. ఇలాగే తీసుకోవాలంటే దెర్ ఈస్ అనదర్ పాసిబిలిటీ ఆల్సో. 1 2 3 4 5 and 6. ఎస్ అండ్ టీకి మిడిల్లో 1 person. And then T is an immediate neighbor of both P and Q. Only 1 person stand between P and V అని ఇచ్చారు. P and Q కి మధ్యలో ఒక పర్సన్. T is an immediate neighbor of Q and P అని ఇచ్చారు. ఇలాగే తీసుకోవాలా, ఇంకేమైనా రూల్ ఉందా అని చెక్ చేసుకుందామండి. ఇక్కడ P అనుకుంటున్నాను, ఇక్కడ Q అనుకుంటున్నాను. అలాగే తీసుకోవాలా అంటే తీసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ P అనుకుని ఇక్కడ Q అనుకున్నాం అనుకోండి, ఇక్కడ P ఇక్కడ Q అనుకుంటే తర్వాత పాయింట్లో మెన్షన్ చేసింది ఏంటండి? P అండ్ Vకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి అన్నారు. ఇక్కడ ప్లేస్ చేయడానికి లేదు. సో ద ఓన్లీ పాసిబిలిటీ, ఇంతకు మించి ఛాన్స్ లేదు కాబట్టి తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఏమని ఇచ్చారు? యు అండ్ ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని, ఎవరు ఉంటున్నారు అని అడిగారు.
చెక్ చేసినట్లయితే పర్సన్స్‌లో మనం 5 మెంబర్స్‌ని కూర్చోబెట్టాం. రిమైనింగ్ 2 మెంబర్స్ యూ అండ్ ఆరే అనుకుంటా. యూ అనే పర్సన్ ఇక్కడ కూర్చోబెట్టినా మిడిల్ పర్సన్ వీఏ అవుతారు. సేమ్ పాసిబిలిటీ ఇక్కడ కూడా అవుతోంది. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ ఎలోన్‌గా వస్తోంది. కామన్‌గా వచ్చింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్‌ని కన్సిడర్ చేయొచ్చండి. ఎయిదర్ అవుతుందేమో చెక్ చేసుకోవాలి కాబట్టి సెకండ్ స్టేట్మెంట్‌కి వెళ్తున్నా. ఓన్లీ 2 పీపుల్ స్టాండ్ బిట్వీన్ యెస్ అండ్ పి అని ఇచ్చారు. ఓన్లీ 2 పీపుల్ స్టాండ్ బిట్వీన్ పి అండ్ యూ అని ఇచ్చారు. ఓన్లీ 1 పీపుల్ స్టాండ్ బిట్వీన్ క్యూ అండ్ పి. టీ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ. అయితే చదువుతున్నప్పుడే తెలుస్తుంది ఏంటంటే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అని. ఎక్కడో చోట నుంచి స్టార్ట్ చేయాలి కదా, స్టార్ట్ చేద్దాం. ఓన్లీ 2 పీపుల్ స్టాండ్ బిట్వీన్ యెస్ అండ్ పి. 1, 2, పి. ఇలాగే తీసుకోవాలా అంటే దెర్ ఈస్ ఎ ఛాన్స్ అండి, ఇలా కూడా తీసుకోవచ్చు. ఓన్లీ 2 పీపుల్ స్టాండ్ బిట్వీన్ పి అండ్ యూ అని ఇచ్చారు. పి అండ్ యూకి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఇటు వెళ్ళడానికి లేదు కాబట్టి 2 మెంబర్స్ గ్యాప్‌తో యూ. ఎంతమంది అయ్యారు? 1, 2, 3, 4, 5, 6, 7 క్లోజ్డ్. సేమ్ కండిషన్ ఇటుపక్క ప్లేస్ చేస్తున్నా. అండ్ దెన్ ఓన్లీ 1 పర్సన్ స్టాండ్ బిట్వీన్ క్యూ అండ్ పి. పీకి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చారు. ఎక్కడన్నా తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఎక్కడన్నా తీసుకోవచ్చు. సేమ్ కండిషన్ అనుకుంటా. T is an immediate neighbor of Q అని ఇచ్చారు. T is an immediate neighbor of Q. T is an immediate neighbor of Q. సో కన్ఫామ్గా ప్లేసెస్ ఫిక్స్ అవ్వనప్పుడు ఆన్సర్ తీసుకోవడానికి లేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ నుంచి మనకు ఆన్సర్ రావట్లేదండి. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ అలోన్ ఈజ్ సఫిషియంట్. అండ్ దెన్ విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. 22nd క్వశ్చన్ ఏమిచ్చారు? Among 5 friends who are sitting in around a circular table facing the center, who is sitting second to the right of O అని ఇచ్చారు. అయితే మనం తీసుకోవాల్సింది సర్కిల్ అరేంజ్మెంట్. ఎంతమందిని కూర్చోబెట్టమన్నారు? 5 మెంబర్స్. 1, 2, 3, 4, 5. విల్ స్టార్ట్ విత్ ద కండిషన్స్ అండి. దెర్ ఆర్ 2 పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ ఓ. పికి ఓకి మధ్యలో 2 మెంబర్స్. ఇలాగే తీసుకోవాలా అంటే ఎస్, మనకి ఇంకో ఛాన్స్ కూడా ఉంది, తీసుకుంటున్నా. ఏంటా ఇంకో కండిషన్ అంటే పీకి ఓకి మధ్యలో 2 మెంబర్స్. ఇలా కూడా తీసుకోవచ్చు కదండి. అండ్ దెన్ ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఓ అండ్ క్యూ. ఎమ్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఓ అండ్ క్యూ. ఓకి క్యూకి మధ్యలో 1 పర్సన్. సో ఇక్కడికి కన్ఫర్మ్, ఇక్కడికి క్యూ కన్ఫర్మ్. ఎమ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. క్యూకి ఇమీడియట్ నైబర్గా ఎమ్ ఉండాలి. ఇంకొకసారి పాయింట్ అని స్కిప్ చేసామని చెక్ చేసుకుంటున్నానండి. దెర్ ఆర్ 2 పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ ఓ. పీకి అండ్ క్యూ ఓకే, ఇద్దరి మధ్యలో ఇద్దరు ఉన్నారు. అండ్ దెన్ ఓన్లీ 1 పర్సన్ ఇస్ సిట్టింగ్ బిట్వీన్ ఓ అండ్ క్యూ అండ్ ఓకే. ఎమ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమీడియట్ నైబర్గా ఎం. క్యూకి ఇమీడియట్ నైబర్గా ఎం. అడుగుతున్నది ఏంటి అంటే హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఓ అని ఇచ్చారు. ఇక్కడ నుంచి చెక్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. విత్ ఇన్ ద స్టేట్మెంట్ 2 డిఫరెంట్ ఆన్సర్స్ రాకూడదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ పనికిరాదండి. విల్ గో విత్ ద సెకండ్ స్టేట్మెంట్. సర్కిల్లో 5 మెంబర్స్ అన్నారు కదా, 1, 2, 3, 4, 5. 2 పాసిబిలిటీస్ వస్తాయి కాబట్టి ముందే డ్రా చేసుకుంటున్నాను. పి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. పికి ఇమీడియట్ నైబర్గా ఎన్ ఉండాలి. ఇలాగే తీసుకోవాలా అంటే ఎస్, ఇలా కూడా తీసుకోవచ్చు కదా. రెండో పాసిబిలిటీ. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఎన్ అండ్ క్యూ. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ పి అండ్ ఓ అని ఇచ్చారు. ఎన్కి ఫస్ట్ పీకి ఓకి మధ్యలో 1 పర్సన్, పి అండ్ ఓకి మధ్యలో 1 పర్సన్, ఎన్ అండ్ క్యూకి మధ్యలో 1 పర్సన్ అండ్ 2 మెంబర్స్ ఉండాలి అని ఇచ్చారు. 1 అండ్ 2తో 2, 1 అండ్ 2తో కుదరదు. ఇటుపక్క నుంచే ఛాన్స్ ఉంది, క్యూని తీసుకున్నాను. ఇటుపక్క ఛాన్స్ లేదు, 1 అండ్ 2తో ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో ఇక్కడతో క్లియర్ కండిషన్. అయితే అడుగుతుంది ఏంటి, క్యూ ఓకి సెకండ్ రైట్లో ఎవరున్నారన్నారు. ఇక్కడ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. విత్ ఇన్ ద స్టేట్మెంట్ 2 ఆన్సర్స్ రాకూడదు కాబట్టి ఇది కూడా ఫెయిల్యూర్ అండి. నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. రెండింటి నుంచి ఆన్సర్ రావట్లేదు. 23rd క్వశ్చన్ అండి. ఏమిచ్చారు? అమాంగ్ 6 పీపుల్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్ అని ఇచ్చారు. బ్లడ్ రిలేషన్స్ నుంచి ఇస్తున్నారు. ఎక్స్ అండ్ జెడ్కి రిలేషన్ అడుగుతున్నారు. జెండర్ తెలియాల్సిన నెసెసిటీ చాలా వరకు ఉంది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్, యు ఈజ్ ద మదర్ ఆఫ్ వి అని ఇచ్చారు. యు మదర్ అవుతున్నారు. ఎవరికి మదర్ అవుతున్నారు అంటే యు ఈజ్ ద మదర్ ఆఫ్ వి. వి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ. సో డబ్ల్యూ ఫీమేల్ అవుతారు. డబ్ల్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎక్స్.
వి ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ జెడ్ అని ఇచ్చారు. వి ఫాదర్ ఇన్ లా అవుతున్నారు. ఎవరికి ఫాదర్ ఇన్ లా అవుతున్నారు అంటే జెడ్ అనే పర్సన్ కి ఫాదర్ ఇన్ లా అవుతున్నారు. అంటే ఎక్స్ ని పెళ్లి చేసుకుని వచ్చారా లేదా ఇంకొక సిబ్లింగ్ నుంచి వచ్చారా అన్నది క్లారిటీ లేదు, డెసిషన్ తీసుకోవడానికి లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే పనికి రావట్లేదండి. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేసుకుందాం రండి. వై ఈజ్ ద మదర్ ఆఫ్ జెడ్ అని ఇచ్చారు. వై మదర్? వై ఈజ్ ద మదర్ ఆఫ్ జెడ్? జెడ్ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ డబ్ల్యూ. జెడ్ డాటర్ ఇన్ లా. ఎవరికి డాటర్ ఇన్ లా అంటే డబ్ల్యూ అనే పర్సన్ కి డాటర్ ఇన్ లా అవుతున్నారు అని ఇచ్చారు. సో డెఫినెట్ గా ఇక్కడ ఉన్న సన్ ని ఆవిడ పెళ్లి చేసుకున్నారు. డబ్ల్యూ ఈజ్ మ్యారీడ్ టు వి అని ఇచ్చారు. డబ్ల్యూ ఈజ్ మ్యారీడ్ టు వి. యూ హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్ వి అని ఇచ్చారు. ఏమని ఇచ్చారండి? యూ హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్ వి అని ఇచ్చారు. యూకి వన్ చైల్డ్ ఉన్నారు వి అని ఇచ్చారు. యూ హ్యాస్ ఓన్లీ వన్ గ్రాండ్ సన్ ఎక్స్ అని ఇచ్చారు. సో ఒకళ్ళే గ్రాండ్ సన్ అవుతున్నారంటే డెఫినెట్ గా ఇక్కడ వచ్చే పర్సన్ ఎక్స్ అవుతారు. గ్రాండ్ సన్ అని ఇచ్చారు కాబట్టి జెండర్ కూడా తీసేసుకున్నాము. సో ఇక్కడికి ఎక్స్ వస్తారు అనుకుంటా. 1 మినిట్ అండి. ఎస్, యూకి ఒకళ్ళే సన్ అని ఇచ్చారు. ఆ సన్ ఎవరో వి తీసేసుకున్నాం. యూకి ఒక్కళ్ళే గ్రాండ్ సన్ ఉన్నారు అని ఇచ్చారు. అంటే డెఫినెట్ గా ఎక్స్ అనే పర్సన్ ఇక్కడ రాసేసుకోవచ్చు. అయితే అడుగుతున్నది ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్? ఇక్కడతో రిలేషన్ ఫ్రేమ్ అయిపోతుంది. ఆన్సర్తో పని లేదు. చెప్పగలమా లేదా అంటే ఎస్ చెప్పగలం. కాబట్టి ఏ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ చెప్పగలిగామంటే సెకండ్ ఎలోన్ ఈజ్ సఫిషియంట్ అండి. ఓన్లీ 2 ఈజ్ రిక్వైర్డ్. 24th క్వశ్చన్కి వెళ్దాం, ఒకసారి చెక్ చేసుకుందాం. ఎస్, దెర్ ఆర్ 7 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అని ఇచ్చారు. 7 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 7 డేస్ ను హెల్ప్ చేస్తున్నారని ఇచ్చారు. డేస్ వచ్చేసి మండే నుంచి ఇచ్చారు. సో మండేస్ కదా, డేస్ తీసేసుకుందాము. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. 7 డేస్ ఇచ్చారు కదా, తీసేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ చెక్ చేసుకుందాం ఒకసారి. ఏమి ఇచ్చారండి పాయింట్స్? ఓన్లీ 2 programs are to be held between A and B. Program A is to be held after B అని ఇచ్చారు. కండిషన్స్ ని నేను పక్కన రాసుకుంటున్నానండి. ఏమి ఇచ్చారు కండిషన్స్ అంటే ఓన్లీ 2 programs are to be held between A and B. A is to be held after B అని ఇచ్చారు. B కి తర్వాత ఎక్కడో A వస్తారు అని కండిషన్ ఇచ్చారు. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ పాయింట్ లో మెన్షన్ చేసింది ఏంటి అంటే A is to be held after B. Program E is to be held on any of the days before B. B కన్నా ముందు ఎక్కడో చోట E అనే ప్రోగ్రామ్ ఉండాలి. సెకండ్ కండిషన్, G విల్ బి హెల్డ్ ఇమీడియట్లీ బిఫోర్ D. G విల్ బి హెల్డ్ ఇమీడియట్లీ బిఫోర్ D. అయితే ఈ ఛాన్సెస్ అన్ని పెట్టడానికి స్టార్ట్ చేసుకున్నట్లయితే చాలా కండిషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే పనికి రావట్లా. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. నేను సెకండ్ చేస్తున్నా. ప్రోగ్రామ్ F is to be held immediately before C అని ఇచ్చారు. మళ్ళీ రా డేటా పక్కన రాసుకున్నా. F is to be held immediately before C. Only one program is held between F and A అని ఇచ్చారు. G is to be held on Monday అని ఇచ్చారు. ఇక్కడ ఒక పాయింట్ క్లూ వచ్చింది. ఇక్కడ G అని తెలుస్తోంది. ఎప్పుడైతే G క్లారిటీ వచ్చిందో ఫస్ట్ స్టేట్మెంట్ లో G కి ఇమీడియట్ గా వచ్చే పర్సన్ D అని తెలియాలి. సో ఇక్కడతో అది కూడా ఫిల్ చేసేసాం. అయితే B అండ్ A కి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి. B కన్నా ముందు E రావాలి. సో B, 2 గ్యాప్ తో A, B కన్నా ముందు వచ్చేది E అండ్ F అండ్ C ఇమీడియట్ గా రావాలి. F అండ్ C. మనం ఏం చేస్తే మనకు మొత్తం అరేంజ్మెంట్ వచ్చింది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ని సెకండ్ స్టేట్మెంట్ లో ఉన్న డేటా అంతటిని యూజ్ చేసుకుంటే మనకి కంప్లీట్ అరేంజ్మెంట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి అంటే యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ అండి. బోత్ ఆర్ రిక్వైర్డ్. 25th క్వశ్చన్ ఏమని ఇచ్చారు? హౌ ఈస్ సెక్యూర్డ్ రిటర్న్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. సెక్యూర్డ్ కి కోడ్ ఏంటి అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చెక్ చేస్తే ప్రౌడ్ కి ఒక కోడ్ ఇచ్చారు, న్యూ కి ఒక కోడ్ ఇచ్చారు. పి నుంచి ఓకి వెళ్ళడానికి లాజిక్ ఏంటో చెక్ చేసుకోండి. 16 15 అయింది, మళ్ళీ 18 17 అయింది, +1 -1 జరుగుతోంది. సేమ్ లాజిక్ ని తీసుకెళ్లి సెక్యూర్డ్ కి అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ చెప్పగలం. మరి సెకండ్ దానికి రండి. రెడ్ ఈస్ కోడెడ్ యాజ్ QFC అని ఇచ్చారు, టైమ్స్ కి ఒక కోడ్ ఇచ్చారు. అంటే ఆర్ నుంచి క్యూ అవడానికి, ఈ నుంచి ఎఫ్ అవడానికి ఒక లాజిక్ ఉంది. సేమ్ లాజిక్ ని సెక్యూర్డ్ అప్లై చేయొచ్చు. అంటే ఫస్ట్ ఎలోన్ is sufficient, సెకండ్ ఎలోన్ is sufficient. Either of them are true అండి, either case. 26th క్వశ్చన్ కి వెళ్తున్నాము.
ఎస్, ఏమిచ్చారు అంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. స్టార్ట్ చేద్దాం రండి. రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఆర్ అని అడుగుతున్నారు. ఎక్స్ నుంచి ఆర్కు రిలేషన్ అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఏం చేస్తే సరిపోద్దండి, ఇక్కడ ఆర్ ఈస్ లెస్ దాన్ టీ అని కన్సిడర్ చేయొచ్చు. అయితే టూ డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ ఇది కుదరదండి. సెకండ్ దానికి వస్తే రిలేషన్ బిట్వీన్ వి అండ్ ఎస్ అడుగుతున్నారు. వి నుంచి ఎస్కి రిలేషన్ అడుగుతున్నారు. టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అని తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రిలేషన్ తీసుకురావచ్చండి. కంపారిజన్ లో రెండు గ్రేటర్ దాన్ లోనే ఉన్నాయి, ఈక్వల్ టు తోనే ఉంది కాబట్టి సెకండ్ అలోన్ ఇస్ సాటిస్ఫైయింగ్ అండి. ఆప్షన్ నెంబర్ 1. 27th క్వశ్చన్కి రండి. రిలేషన్ బిట్వీన్ క్యూ అండ్ ఈ ఇచ్చారు. చెక్ చేసుకున్నట్లయితే డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. సెకండ్ దానికి వెళ్తున్నాను. రిలేషన్ బిట్వీన్ ఎం అండ్ జెడ్ అని ఇచ్చారు. ఎం నుంచి జెడ్కు రిలేషన్ అడుగుతున్నారు. ఏం చేస్తే సరిపోతుంది అంటే ఎం ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ ఈజ్ లెస్ దాన్ జెడ్ అని తీసుకోవచ్చు. అయితే బ్యాక్వర్డ్ లో అడుగుతున్నారా అంటే లేదు, రివర్స్ మామూలుగానే అడిగారు. అయితే లెస్ దాన్ అవ్వాలి కానీ గ్రేటర్ దాన్ అవ్వడానికి లేదు కాబట్టి సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్ అండి. నెయిదర్ అండి. థర్డ్ ఆప్షన్. 28th క్వశ్చన్ ఏమిచ్చారో చెక్ చేస్తే రిలేషన్ బిట్వీన్ జెడ్ అండ్ ఆర్ అని ఇచ్చారు. జెడ్కి ఆర్కి రిలేషన్ అడుగుతున్నారు. చెక్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఆర్కి రిలేషన్ ఉంది. ఏం చేస్తే సరిపోతుందంటే ఐ ఈస్ గ్రేటర్ దాన్ జెడ్ అని తీసుకోవచ్చు. కంపారిజన్ తీసుకోవచ్చా అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఐ ఈస్ గ్రేటర్ దాన్ జెడ్ అని తీసుకున్నాము. 1 సెకండ్ అండి. రిలేషన్ ఏ రెండింటి మధ్య అడిగారండి? రిలేషన్ ఇస్ బిట్వీన్ జెడ్ అండ్ ఆర్. జెడ్ నుంచి ఆర్కు రిలేషన్ అడుగుతున్నారు. ఎస్, తీసుకోవచ్చు. ఐ ఈస్ లెస్ దాన్ జెడ్ అని రిలేషన్ తీసుకోవచ్చు అనుకుంటా కదా. ఆర్ నుంచి జెడ్ కంపారిజన్ వెళ్ళినప్పుడు ఆర్ ఇస్ లెస్ దాన్ జెడ్ అని వచ్చింది. అయితే రివర్స్ లో జెడ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ అన్నది ట్రూ కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అండి. సెకండ్ దానికి వెళ్ళి చెక్ చేసినప్పుడు రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ జెడ్ ఇచ్చారు. ఈ నుంచి జెడ్ కి రిలేషన్ అడుగుతున్నారు. ఏం చేయొచ్చో చెక్ చేసుకుందాం ఒకసారి. ఐ నుంచి జెడ్ ఉంది, ఈ నుంచి ఐ వరకు ఉంది. చెక్ చేసుకున్నట్లయితే ఈ ఇస్ లెస్ దాన్ వస్తుంది. మళ్ళీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తో లెస్ దాన్ వస్తుంది. లెస్ దాన్ అన్నది కరెక్టే. బోత్ ఆర్ ట్రూ అండి. ఆప్షన్ నెంబర్ 1. అండ్ దెన్ 29th క్వశ్చన్ అండి. 29th క్వశ్చన్ లో రిలేషన్ బిట్వీన్ దేన్ని అడుగుతున్నారు అంటే టీ అండ్ ఎం కి అడుగుతున్నారు. ఒకసారి రిలేషన్ రాసుకుందాం ఈ క్వశ్చన్ కి. ఎం ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అనుకోవచ్చు. అయితే ఈ దగ్గర నుంచి మళ్ళీ రిలేషన్ తీసుకురావాలి. ఈ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, వెరాస్ ఆర్ ఈస్ లెస్ దాన్ టీ. అంటే ఇక్కడ ఒక రిలేషన్, ఇక్కడ ఒక రిలేషన్, ఇక్కడ ఒక రిలేషన్ ఉంది. కంప్లీట్ గా రాసేసాము ఫస్ట్ లో. అయితే ఏమని అడుగుతున్నారు అంటే టీ గ్రేటర్ దాన్ ఎం అవుతుందా అన్నారు. ఇటు నుంచి చెక్ చేసినప్పుడు ఎం ఈస్ లెస్ దాన్ టీ అవుతుంది. రివర్స్ లో టీ ఈస్ గ్రేటర్ దాన్ ఎం అన్నది ట్రూయే. ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అండి. మరి సెకండ్ దానికి వెళ్దాం. ఎఫ్ నుంచి ఎం కి అడుగుతున్నారు. అసలు ఎఫ్ నుంచి జర్నీ చేయాలి అన్నప్పుడు టూ డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి సెకండ్ కెనాట్ బి డ్రాన్ అండి. ఓన్లీ వన్ ఈస్ ట్రూ. ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అయ్యే ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే ఆప్షన్ నెంబర్ 3 అండి. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమిచ్చారో చెక్ చేద్దాము. ఎస్, రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ వి అడుగుతున్నారండి. ఆర్ నుంచి వికి అడుగుతున్నారు. అయితే ఇక్కడ నుంచి చెక్ చేస్తే ఆర్ ఈస్ లెస్ దాన్ టీ. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు ఎం, ఎం ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి అని తీసుకోవాలి. ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తో కంపేర్ చేస్తే లెస్ దాన్ అవుతుంది. ఫస్ట్ వన్ ట్రూ అండి. సెకండ్ దానికి రండి. ఎస్ నుంచి ఎక్స్ వరకు అన్నారు. కంపేర్ చేసుకునేటప్పుడు టూ డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అండి. ఫస్ట్ అలోన్ సాటిస్ఫైస్. ఆప్షన్ ఏది ఉంది తీసుకుంటే సరిపోతుందో చెక్ చేసుకోండి. ఓన్లీ వన్ సాటిస్ఫైస్ అండి. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఎ సెట్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఒకసారి కంపారిజన్ తీసుకోవాలి కదా, కంపారిజన్కి వెళ్దాము. విల్ స్టార్ట్ కంపేరింగ్ అండి. ఏ రెండింటిని కంపేర్ చేయాలో చెక్ చేసుకుందాం. విల్ కంపేర్ 1 విత్ 2. 1 అండ్ 2ని కంపేర్ చేస్తే కామన్ గా ఉన్నాయంటే చెక్ చేసుకుందాం. వాట్ ఆర్ కామన్ అంటే సిటీస్ అండ్ క్రౌడెడ్ ఆర్ కామన్. సో కామన్ గా ఉన్న టర్మ్స్ తీసేసుకుంటున్నానండి. క్రౌడెడ్ ఆర్ సిటీస్, ఈ రెండు కామన్ గా ఉన్నాయి. ఆ రెండిటికి కామన్ గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేసుకోవాలి కదా. ఎస్హెచ్ ఆర్ బి. ఆర్ అంటున్నానండి, ఎయిదర్ కేస్ కదా. ఎస్హెచ్ ఆర్ బి.
సో విల్ కంపేర్ 1 విత్ 3. 1 అండ్ 3ని కంపేర్ చేస్తే కామన్గా ఏమన్నా చెక్ చేసుకోండి. క్యాపిటల్ ఇస్ కామన్. సో క్యాపిటల్, కోడ్ ఫర్ క్యాపిటల్ ఏమొచ్చిందో చెక్ చేసుకుందాం. రెండిట్లోనూ కామన్గా ఉండాలి కదా. వాట్ ఈస్ కామన్ అంటే JU ఇస్ కామన్. సో 1 అండ్ 3 అయిపోయింది. నా విల్ కంపేర్ 1 విత్ 4. 1 అండ్ 4ని కంపేర్ చేస్తే R ఇస్ కామన్. సో 1 అండ్ 4లో R తీసుకున్నాం. వాట్ ఈస్ కామన్ టర్మ్ అంటే PI ఇస్ కామన్. సో PI వచ్చింది. నా విల్ కంపేర్ 2 విత్ 3. 2 అండ్ 3ని కంపేర్ చేస్తే క్రియేట్ ఇస్ కామన్. సో రెండిట్లోనూ కామన్గా ఉన్న టర్మ్ చెక్ చేసుకోవాలి కదా. NT ఇస్ కామన్. నా విల్ కంపేర్ 2 విత్ 4 అండి. 2 అండ్ 4ని కంపేర్ చేస్తే చావ్స్ ఇస్ కామన్. సో CHAOS. కామన్గా ఉన్న టర్మ్ చెక్ చేసుకోవాలి కదండి. ఎస్, ఇక్కడ ఉంది కామన్ టర్మ్. RO ఇస్ కామన్. చావ్స్కి కామన్ టర్మ్ RO. అండ్ దెన్ లాస్ట్ కంపారిజన్ 3 అండ్ 4. 3ని 4తో కంపేర్ చేస్తే వాట్ ఈస్ కామన్ అంటే ఇండస్ట్రీస్ అండ్ హ్యూజ్ రెండు కామన్గా వస్తున్నాయి. హ్యూజ్ ఆర్ ఇండస్ట్రీస్, హ్యూజ్ ఆర్ ఇండస్ట్రీస్. ఏదర్ కేస్ కదా, ఇండస్ట్రీస్ ఆర్ హ్యూజ్. కామన్గా ఉన్నవి ఏంటో చెక్ చేసుకోండి. NTN, DB అండ్ KA కామన్గా ఉన్నాయి. DB అండ్ KA, DB ఆర్ KA ఇవే కదండి కామన్గా ఉన్నాయి. ఇంకా చెక్ చేసుకుంటే ఇండివిజువల్గా ఉన్న లెటరింగ్కి ఏమైనా కోడింగ్ ఇవ్వాలేమో చెక్ చేసుకోండి. ఏమీ లేవనుకుంటా, అన్నీ మొత్తం ఫిల్ అయిపోయినాయి. మొత్తం మీద 2 ఏదర్ కేసెస్ ఉన్నాయి. క్రౌడెడ్ ఆర్ సిటీస్ అండ్ ఇండస్ట్రీస్ ఆర్ హ్యూజెస్. వాటి మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి, మీరు చేయొచ్చు. విల్ స్టార్ట్ విత్ ద లాస్ట్ సెట్ అండి. ఏమిచ్చారు లాస్ట్ సెట్ అంటే వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. పజిల్కి వెళ్ళిపోదాము. 8 మెంబర్స్ అరేంజ్మెంట్ అన్నారు కాబట్టి లైన్స్ తీసేసుకుంటున్నానండి. అయితే 8 మెంబర్స్ని సర్కిల్ అరేంజ్మెంట్లో కూర్చోపెడుతూ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కలర్ని కూడా అలొకేట్ చేయాలి. విల్ స్టార్ట్ విత్ ద కండిషన్స్ అండి. ద ఫస్ట్ కండిషన్కి రండి, ఏమిచ్చారో. ద వన్ హూ లైక్స్ రెడ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ R అని ఇచ్చారు. Rకి థర్డ్ రైట్లో రెడ్ కూర్చోవాలి. R 1 2 3 ఇక్కడికి రెడ్ వస్తారు. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ రెడ్ అండ్ ఆరెంజ్ అని ఇచ్చారు. ఆరెంజ్ ఇస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ R అని కూడా మెన్షన్ చేశారు. పాయింట్ క్లియర్ అండి, నేను చదివిన పాయింట్. R అనే పర్సన్కి, రెడ్కి ఆరెంజ్కి మధ్యలో ఒకళ్ళు ఉండాలి. ఆరెంజ్ అనే పర్సన్ Rకి నైబర్గా కూర్చోకూడదు అని ఇచ్చారు. అంటే ఆరెంజ్ని ఇక్కడ తీసుకోవడానికి లేదు, ఇంతకు మించి పాసిబిలిటీ మనకి లేదు. సో ఇదే కండిషన్ నేను అటుపక్క కూడా ప్లేస్ చేసేసుకుంటున్నాను. రెండో పాసిబిలిటీ వస్తుంది కాబట్టి R అనుకుంటున్నాను, రెడ్ అండ్ ఆరెంజ్. సో నెక్స్ట్ కండిషన్కి వెళ్తున్నానండి. N సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ S అని ఇచ్చారు. N అనే పర్సన్ ఎలా కూర్చుంటున్నారట, Sకి ఇమీడియట్ లెఫ్ట్లో కూర్చుంటున్నారు. అయితే Nకి కానీ Sకి కానీ ఈ రెండు కలర్స్ ఇవ్వకూడదు అని ఇచ్చారు. కాబట్టి N సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ S అంటే Sకి ఇమీడియట్ లెఫ్ట్లో N కూర్చోవాలి. ఇది ఒకటే కండిషన్ అంటే ఇంకేమైనా కండిషన్ ఉందా అంటే ఇక్కడ కూర్చోబెట్టచ్చండి. N సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ S. Sకి ఇమీడియట్ లెఫ్ట్లో Nని కూర్చోపెట్టచ్చు. ఇంకో పాసిబిలిటీ వచ్చింది, తీసుకున్నాం. నెక్స్ట్ కండిషన్కి రండి. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ ఆరెంజ్ అండ్ పర్పుల్ అని ఇచ్చారు. ఆరెంజ్కి పర్పుల్కి మధ్యలో 3 మెంబర్స్. 3 మెంబర్స్ని కూర్చోపెట్టాలి 8 మెంబర్స్లో అరేంజ్మెంట్లో అంటే ఆపోజిట్లో కూర్చోపెట్టాలి. సో ఆరెంజ్ అండ్ పర్పుల్. P sits third to the right of O. P is not an immediate neighbor of R. ఇక్కడికి P రాకూడదు. R పక్కన ఇక్కడికి P రాకూడదు. ఎక్కడెక్కడి నుంచి ఓని ప్లేస్ చేయొచ్చు అన్నది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ కేస్ని కన్సిడర్ చేస్తే పర్పుల్ దగ్గర నుంచి తీసుకుంటున్నానండి. ఏమని ఇచ్చారు, P is not an immediate neighbor of R and P sits third to the right of O అని ఇచ్చారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. 1 2 3 P ఇక్కడ తీసుకుంటున్నాను. నెక్స్ట్ కండిషన్కి వెళ్ళి చెక్ చేసుకుందామండి. ఇటుపక్క పాసిబిలిటీకి రండి. ఓని ఎక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉందో చెక్ చేసుకుందాం. ఇక్కడ కనుక కన్జ్యూమ్ చేసినట్లయితే ఓ ఇక్కడ తీసుకుంటున్నా 1 2 3 ఇంకొక ప్లేస్ మూవ్ అయినా ఆర్కి నైబర్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ కండిషన్కి రండి. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ పి అండ్ బ్లూ అని ఇచ్చారు. పి అండ్ బ్లూకి మధ్యలో ఒక పర్సనే ఉండాలి అన్నారు. పి ఇక్కడ ఉన్నారు, బ్లూకి ఇక్కడైనా ఛాన్స్ ఉంది, ఇక్కడైనా ఛాన్స్ ఉంది. ఇటుపక్క కండిషన్కి వస్తే సేమ్ కండిషన్.
2 ప్లేసెస్ మిగిలిపోయినాయి మనకి బ్లూని ప్లేస్ చేయడానికి. ఆల్రెడీ 2 పాసిబిలిటీస్ ఏసాం. మళ్ళీ 2 పాసిబిలిటీస్ అంటే కష్టం అనుకుంటా. ఇంకేమైనా పాయింట్ ఫర్దర్‌గా ఉందేమో చెక్ చేసుకోండి. ద వన్ హూ లైక్స్ బ్లూ ఈస్ అన్ ఇమ్మీడియేట్ నైబర్ ఆఫ్ పింక్ అని ఇచ్చారు. బ్లూ అండ్ పింక్ పక్కపక్కనే ఉండాలి అంటే ఇటుపక్క కండిషన్‌లో కుదరదు. కాబట్టి ఇక్కడే తీసుకుంటున్నానండి బ్లూ అండ్ పింక్. సేమ్ కండిషన్ ఇటుపక్క అప్లై చేద్దాం. బ్లూ ఇక్కడ తీసుకుంటే పింక్ పక్కన పెట్టడానికి లేదు కాబట్టి బ్లూ అండ్ పింక్. ఇక్కడతో ఆ కండిషన్ క్లియర్. ద వన్ హూ లైక్స్ బ్లూ ఈస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పింక్. క్యూ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఓ అని ఇచ్చారు. క్యూ ఎలా ఉన్నారట ఓకి ఇమీడియట్ రైట్ లో ఉన్నారని ఇచ్చారు. క్యూ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఓ. అండ్ దెన్ ఎం డస్ నాట్ లైక్ ఆరెంజ్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ వచ్చే పర్సన్ ఎం కాదు అని ఇచ్చారు. అంటే రెడ్ దగ్గరకు వచ్చే పర్సన్ ఏమవుతారు ఎం అవుతారు. ఇక్కడ ఎం ఉండకూడదు అంటే పింక్ దగ్గరకు వచ్చే పర్సన్ ఎం అవుతారు. ద వన్ హూ లైక్స్ బ్రౌన్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. క్యూకి సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ కి బ్రౌన్ అలొకేట్ చేయాలి. క్యూకి సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ కి బ్రౌన్ అలొకేట్ చేసాం. అండ్ దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అండి? ద వన్ హూ లైక్స్ బ్రౌన్ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. బ్రౌన్ అండ్ ఎన్ ఇమీడియట్ నైబర్స్గా ఉండకూడదు అన్నారు. కానీ కండిషన్లో మనకి ఇమీడియట్ నైబర్స్గానే వచ్చారు. ఫెయిల్యూర్ కేస్ అండి. అయితే ఇందులోంచి ఆన్సర్ రావాలి. అందరినీ కూర్చోబెట్టేసాము, ఎవరైనా మిగిలిపోయారా అంటే టీ అనే పర్సన్ మిగిలిపోయారు. టీని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అండ్ దెన్ కలర్స్ గురించి మాట్లాడుకుందాం. క్యూ డస్ నాట్ లైక్ ఎల్లో అని ఇచ్చారు. క్యూ అనే పర్సన్కి ఎల్లో ఇవ్వకూడదు అంటే పి అనే పర్సన్కే కదండి ఎల్లో ఇవ్వాలి. ఇంకా కలర్స్లో ఏ కలర్ మిగిలిపోయిందో చెక్ చేసుకుని క్యూ అనే పర్సన్కి ఆ కలర్ని అలొకేట్ చేస్తే దీంతో పజిల్ కంప్లీట్ అవుతుందండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్